హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. నా పేరు బాలచంద్రన్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఇవాల్టి వీడియో క్లాస్లో రీసెంట్గా సండే జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ యొక్క అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్గా చేద్దాం. జాగ్రత్తగా వాచ్ చేయండి. అంతకంటే ముందుగా మన ఇన్స్టిట్యూట్లో లేటెస్ట్గా ఆగస్టు 3న ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆల్ కాంపిటేటివ్ బ్యాచెస్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ దీన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నా. అలానే డిఎస్సి ఎస్జిటికి సంబంధించి కూడా నెక్స్ట్ బ్యాచ్ అనేది 23 నుంచి వారికి క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. అడ్మిషన్ ఆల్రెడీ తీసుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి సంప్రదించి మరింత ఇన్ఫర్మేషన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. రైట్, మనము పేపర్ ఎక్స్ప్లెనేషన్ లోపలికి వెళ్దామండి. ఇక్కడ మీరు చూస్తే అర్థమెటిక్ అనేటువంటిది మనకి క్వశ్చన్ నెంబర్ 26 నుంచి స్టార్ట్ అయింది. ఒక సింపుల్ ఆల్జిబ్రా బేస్డ్ క్వశ్చన్. x-2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి అన్నాడు. క్వశ్చన్ సింపుల్గా ఉన్నప్పటికీ మనము కేర్ తీసుకోకపోతే ఎగ్జామ్లో కామెడీ అయిపోయే అవకాశం ఉంటుంది. క్లియర్గా ఉండండి. x-2 హోల్ స్క్వేర్ అనేది కాస్త మనకు ఆల్మోస్ట్ ఇది a-b హోల్ స్క్వేర్కి ఎనలాగీ అన్నట్టు. ఇందులో ఖచ్చితంగా a స్క్వేర్ b స్క్వేర్తో పాటు ఇంకేముంటుంది, -2ab ఉంటుంది. ఫస్ట్ ఈ టెర్మినాలజీ మీరు అబ్జర్వ్ చేయండి. -2ab అనేటువంటిది మీరు చూసుకుంటే కనుక మరి x ఇంటూ 2 ఏమవుతుందంటే 2x, దాన్ని ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేది 4x. -4x అనే టర్మ్ ఎక్కడుంది అని మీరు చూస్తే ఈ రెండు చోట్ల ఉంది. సో అందులో కూడా బీ స్క్వేర్ వేలో మనకి 2 స్క్వేర్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. 2 స్క్వేర్ అంటే ఎంత అండి, 4. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఇది ఎలాగో ఎక్స్ స్క్వేర్. మరి 2ab అంటే కనుక -2 ఇంటూ x ఇంటూ 2 కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ ఫార్మేట్ ఎక్కడ ఉంది అని మీరు చూసుకుంటే అంటే -4xతో పాటు +4 అనేది ఉండాలి. -4xతో పాటు +4 అనేది మనకు ఆప్షన్ బిలో కనిపిస్తుంది. ఈ గుర్తుల వద్ద అలాగే ఈ కాన్స్టెంట్ స్క్వేర్ల వద్ద కేర్ఫుల్గా ఉండండి. లేదంటే కనుక మనము జస్ట్ బై మిస్టేక్ తప్పు చేసే అవకాశం ఉంటుంది. చిన్న క్వశ్చనే, బట్ కేర్ఫుల్గా ఉండండి. దీనికి పోయి x వాల్యూలో మీరు నెంబర్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ ఆలోచించదు. a-b హోల్ స్క్వేర్ ప్లేస్లో x-2ని ఇమాజిన్ చేయండి. రైట్, ఇక్కడ x స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే x స్క్వేర్ అన్నట్టు, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4. అలాగే -2ab రాసేటప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 2x వస్తుంది. దాన్ని డబుల్ చేసేటప్పుడు -4x రావడం జరుగుతుంది. ఈ గుర్తులతో సహా అంటే ఇక్కడ +4 ఉండాలి, అలాగే మనకి -4x ఉండాలి. అది మనకి ఆప్షన్ బిలో కనిపిస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 bells ఇన్ ఏ స్కూల్ రింగ్ ఎట్ 8 AM అంటే ఒక 2 bells అంట ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, 8 AMకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా 1 bell రింగ్స్ ఆఫ్టర్ ఎవ్రీ 30 minutes అంటే ఒక బెల్ ఎవ్రీ 30 minutesకి రింగ్ అవుతుంటే అండ్ అనదర్ ఆఫ్టర్ ఎవ్రీ 40 minutes, సెకండ్ బిల్ వచ్చేసి ఎవ్రీ 40 minutesకి రింగ్ అవుతుంది. ఇఫ్ స్కూల్ ఓవర్ ఎట్ 2 PM అంటే 2 PM కల్లా స్కూల్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే డూ ద బెల్స్ రింగ్ టుగెదర్? హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే డూ ద బెల్స్ టుగెదర్ అని చెప్పేసి అంటూ ఉదయం 8 గంటలకు 2 గంటలు మ్రోగుతాయంట. ప్రతి 30 నిమిషాలకి ప్రతి 40 నిమిషాలకి మనకి మ్రోగుతున్నట్లయితే మనకి స్కూల్ అనేటువంటిది మధ్యాహ్నం 2 గంటలకి క్లోజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఒక సెషన్లో అంటే ఒక డేలో ఎన్నిసార్లు ఇది అన్నీ కలిసి మోగటం అనేది జరుగుతుందని చెప్పేసి అడిగాడు. సో జనరల్గా బెల్స్ కానీ లేకపోతే రన్నింగ్లో కానీ కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాము. ఒక 6 కాన్సెప్ట్లు ఉంటాయి మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్లో. ఇలాంటి సందర్భాలు సమాన వ్యవధి కలిగిన ప్రతి సందర్భాల్లో కూడా మనం ఎల్సిఎం తీసుకుంటాము. సో ఇక్కడైతే మనకి బెల్స్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి 30కి 40కి ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ రెండిటికి ఎల్సిఎం వచ్చేసి 120 నిమిషాలు అనగా గనక 2 గంటలుగా రాయొచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించండి, 8 AM to 2 PM మధ్యలో మనకి ఎన్ని అవర్స్ ఉంటాయంటే 4 + 2 మొత్తంగా 6 అవర్స్ అండి. అంటే 12 వరకు 4 అవర్స్, 12 పైన మరొక 2 అవర్స్. మొత్తంగా ఈ 6 అవర్ డ్యూరేషన్లో 2 అవర్ చొప్పున మనకి 3 టైమ్స్ అనేది ఉంటుంది. మరి ఇనీషియల్ దాంతో కలిపి చెప్పేటప్పుడు ఈ 3+1 కలుపుకున్నట్లయితే మొత్తంగా మనకేమవుతుంది 4 టైమ్స్ మోగేటువంటి పరిస్థితి ఉంటుంది. 4 టైమ్స్ అంటే ఆప్షన్ డి అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ +1 ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఎగ్జాక్ట్గా 8 AMకి ఫస్ట్ టైం అన్ని కలిసి మోగాయి అనుకుంటే నెక్స్ట్ 10 AMకి 2 గంటల వ్యవధిలో, నెక్స్ట్ 12కి మూడోసారి, ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకి నాలుగోసారి. ఈ ఫస్ట్ దాంతో కలిపి లెక్కించడం కోసం మనం ఆల్వేస్ ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ +1 అనేటువంటి సబ్జెక్ట్ని మనము చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఇట్లాంటి బెల్స్ విషయంలో 1 అవర్ లోపల ఎన్నిసార్లు మోగుతాయి, లేకపోతే అర్ధ గంటలో ఎన్నిసార్లు కలిసి మోగుతాయి అనేటువంటి ప్రతి సందర్భంలో కూడా వాడు ఫస్ట్ టైం దానితో కలిపి మీకు అడుగుతున్నట్లయితే కనుక +1 చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి,
One pipe can fill a tank in 6 minutes while another pipe empty the completely fill a tank in 24 minutes. Both pipes are open together when the tank is empty. How many minutes will it take to fill one half of the tank? ఇది హైలైట్గా గుర్తించండి. ఒక పైపు ట్యాంకుని 6 నిమిషాల్లో నింపుతుంది, మరో పైపు పూర్తిగా నిండి ఉన్న ట్యాంకును 24 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. ట్యాంకు ఖాళీగా ఉన్నప్పుడు రెండు పైపులు ఏకకాలంలో తెరిస్తే సగం నిండడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి అడిగాడండి. రైట్, ఇక్కడ ఫిల్ చేసే పైపుకి 6 మినిట్స్ పడుతుంది. మరి ఎంటీ చేసేటువంటి లీకేజీకి ఎన్ని మినిట్స్ పడుతుందంటే 24 మినిట్స్. ఇద్దరు చేసేది ఆపోజిట్ టాస్క్లు కాబట్టి వీరిద్దరూ కలిసి వర్క్ చేసేటప్పుడు 6 × 24 వారిద్దరి నడుమ ఆపోజిట్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చేసుకుందాం. ఏమవుతుంది ఇక్కడ 18. ఇది కంప్లీట్గా ఫుల్ ట్యాంక్కి సంబంధించింది. మనకి హాఫ్ ట్యాంక్ మాత్రమే ఫిల్ చేసేటువంటి టైమింగ్ అడిగాడు కాబట్టి పక్కన హాఫ్ కూడా రాసుకోవడం జరిగింది. 6తో ఎన్నిసార్లు పోతుందంటే 3 టైమ్స్, అగైన్ 3తో ఎన్నిసార్లు పోతుందంటే 8 టైమ్స్, మరి 2తో 8 ఎన్నిసార్లు పోతుందంటే 4 టైమ్స్. సో ఫైనల్గా మనకి హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవ్వడానికి పట్టే టైమింగ్ ఎంత చెప్పొచ్చు అంటే 4 అవర్స్గా రాయొచ్చు. దీనికి ఎల్సిఎం మెథడ్ రకరకాలుగా మీరు ఏదైనా చేయొచ్చు. బట్ ఎగ్జామ్లో అల్టిమేట్లీ ఒక మెథడే ఇన్ టైంకి ఆన్సర్ ఇస్తుంది, దాన్ని త్వరగా పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే 2 పర్సన్స్ కానీ 2 పైప్స్ కానీ కలిసి వర్క్ చేసేటప్పుడు ఆల్వేస్ ఇద్దరు చేసేది సేమ్ యాక్షన్ అయితే కనుక ప్లస్ చేయండి, ఆపోజిట్ యాక్షన్ అయితే కనుక మైనస్ చేసుకోండి. ఇక్కడ పైప్ అనేది పాజిటివ్ వర్క్ చేస్తుంది అనుకుంటే లీకేజ్ అనేది ఏం చేస్తుంది, నెగిటివ్ వర్క్ చేస్తుంది. మరి వీళ్ళిద్దరు నెట్ తెలియాలంటే డెఫినెట్లీ ఇక్కడ మనం సెంటర్లో డిఫరెన్స్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా బేసిక్ సింప్లిఫికేషన్, ఇక్కడ 6తో 3 టైమ్స్ పోతుంది, 3తో 8 టైమ్స్ పోతుంది, 2తో అగైన్ మనకి 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఈ హాఫ్ రాయడానికి కూడా రీజన్ ఏంటిదంటే ఆల్రెడీ తను అడిగింది కేవలం ఏ ట్యాంక్ గురించి సగం నిండడానికి పట్టే టైం అడిగాడు కాబట్టి డెఫినెట్లీ మనం ఇక్కడ హాఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ప్రజెంట్ ఏజెస్ వచ్చేసి ఏ బిలకి ఏ రేషియో ఉందండి 5:1. 5 years ఎర్లియర్ ఫ్రమ్ నౌ, 5 years ఎర్లియర్ ఫ్రమ్ నౌ అంటే ఇక్కడ నుంచి ఒక 5 years బ్యాక్ పోతే రేషియో అనేటువంటిది ఏ రేషియోలో ఉంది మనకి ఇక్కడ, మరి యొక్క ఏజెస్ అనేటువంటిది 6:1 రేషియోలో ఉందంట. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అని చెప్పేసి అడిగాడు. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అడిగాడు కాబట్టి మరి బికి సంబంధించిన ప్రెజెంటేజ్ కావాలంటే మనం ఈ యొక్క టర్మ్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఇక్కడ వచ్చేటువంటిది కాస్త ఏమవుతుందంటే 1 × బాటమ్ డిఫరెన్స్ 5 అగైన్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ వచ్చేసి 5 years కాబట్టి ఆ 5 మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్లయితే 5 1s 5కి 6 1s 6కి మధ్య గ్యాప్ ఏమవుతుంది 1. సో క్రాస్ ప్రోడక్ట్ తీసుకోండి, 5కి 6కి గ్యాప్ 1 అవుతుంది. దేర్బై మనకి 5 5s వచ్చేది ఏమవుతుందంటే 25 years అవుతుంది. మరి 25 years అంటే కనుక ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్గా చెప్పచ్చు. లేదు మీరు ఆప్షన్ని చెక్ చేసినా సరే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే యూ కెన్ డూ వన్ మోర్ థింగ్. అదేంటంటే 5:1 ఇనిషియల్ రేషియో, బిఫోర్ ఏమైందండి 6:1. 5 5 గ్యాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ షిఫ్ట్ కూడా సేమ్ ఉండాలి. ఎప్పుడైతే ఇది లేదో జస్ట్ ఈ నెంబర్స్ని మీరు యూజ్ చేయకుండా కొత్త నెంబర్స్ రీరైట్ చేయండి. 6 to 1 గ్యాప్ ఎంత ఉంది 5, దాన్ని టాప్లో అప్లై చేయండి. 5 to 1 గ్యాప్ ఎంత ఉంది 4, దాన్ని బాటమ్ రేషియోకి అప్లై చేయండి. అప్పుడు మనకు వచ్చేటువంటిది 25:5. నెక్స్ట్ ఇక్కడ వచ్చేది కాస్త 24 ఏమని రాయొచ్చండి 24:4 రాయొచ్చు. ఇప్పుడు చూడండి 25 నుంచి 24కు చూసినా 5 నుంచి 4కు చూసినా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ 1 part వాల్యూ 5 years అనుకుంటే మరి మనకు కావాల్సింది బీకి సంబంధించినటువంటి ప్రెజెంటేజ్ కావాలి కాబట్టి ఈ 5 parts మీద ఫోకస్ చేయండి. మరి 5 5s వచ్చేది కాస్త ఏమవుతుందంటే 25 yearsగా రాయొచ్చు. మరి 25 years అనేటువంటిది మనకి ఆప్షన్ డీలో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కాకుండా మీరు ఆప్షన్ చెక్ చేసి కూడా చేయొచ్చు. రెగ్యులర్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 45. మరొక నెంబర్ 45తో అవుతుందా లేదనేది మనం ఎలా చెప్తాము అంటే జస్ట్ ఇది 5తోనూ 9తోనూ ఇద్దరితో చెక్ చేయటువంటి పరిస్థితి ఉండాలి. మరి అది ఏ నెంబర్కి ఉంది అని మీరు చూస్తే 5తో డివిజిబుల్ అవ్వాలంటే నెంబర్ ఏదైనా సరే లాస్ట్ పొజిషన్లో 0 కానీ 5 కానీ ఉండాలి. అలాంటప్పుడు లాస్ట్ ప్లేస్లో 0 కలిగినటువంటి 5 కలిగినటువంటి ఆప్షన్స్ కనుక మనం వెతుక్కుంటే ఏ అండ్ సి అనేటువంటివి ఎలిమినేట్ అయిపోతాయి. రిమైనింగ్ బీకి కానీ డీకి కానీ ఉంటుంది. ఇక 9తో ఒకసారి చెక్ చేద్దాం. 9తో చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది డెఫినెట్లీ మనకి ఎవరితో క్యాన్సిల్ కావాలి 9తో క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే 5లు అనేవి కాస్త మనకి ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. 6 5s వచ్చే 30 అనేది 9తో క్యాన్సిల్ కాదు కాబట్టి ఇంకా అల్టిమేట్లీ మిగిలిన ఆప్షన్ మనకి బి మాత్రమే. అది మాత్రమే మనకి ఇద్దరితో కూడా యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో చూడండి ఒకసారి 20475లో లాస్ట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇది 5తో కన్ఫర్మ్ అయిపోతున్నట్లే. ఇక డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే మీకు 2 + 4
2 + 4 6 + 7 13 + 5 ఏమవుతుంది 18 9తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రెండిట్లతో కూడా ఇది సక్సెస్ఫుల్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. మీరు ఇదే కాదండి, ఇక్కడ 2 + 7 9 తీసేయచ్చు, 4 + 5 9 తీసేయచ్చు. అల్టిమేట్గా లాస్ట్కి 0 వచ్చిందంటే ఇది డెఫినెట్లీ 9తో క్యాన్సిల్ అవుతుందని చెప్పొచ్చు. ఇలా ఇద్దరితో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ 45ని సమ్టైమ్స్ మీకు ఇలా కూడా అనిపించవచ్చు 3 × 15గా రాయొచ్చు కదని చెప్పి. ఇలాంటి పెయిర్స్ అనేవి చెక్ చేయడానికి పనికిరాదు, ఎందుకంటే రెండిట్లో 3 కామన్గా ఉంది. మీరు చెక్ చేసేటువంటి పెయిర్స్ అనేవి మీరు చెక్ చేయవలసిన జతలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అయ్యే జతలతోనే చెక్ చేయండి. ఇలా కామన్గా 3 ఉండడం కానీ కామన్గా 2 ఉండడం కానీ ఇట్లాంటి జతలతో మీరు చెక్ చేయడానికి వీలుండదు. ఉదాహరణకి 24 ఉంది, 24ని 2 12 రాయొచ్చు, లేదంటే 3 8 రాయొచ్చు, లేదంటే 6 4 రాయొచ్చు. కానీ 24 యొక్క రైట్ బాజనీత సూత్రం గురించి మాట్లాడాలంటే ఈ రెండు పనికిరావు, ఇది మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకు? ఈ రెండిట్లో 2 కామన్ ఉంది, ఈ రెండిట్లో 2 కామన్ ఉంది కాబట్టి ఇలా కామన్గా ఉన్న పేర్స్ని పక్కన పడేయాలి. ఓన్లీ మనకి కామన్ లేనటువంటి అసలు అటాచ్మెంట్ లేనటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి సహప్రధాన సంఖ్యల జతలు మాత్రం మీరు ఎంచుకోవాలి. అందుకే మనం 45 అనేసరికి 5 9 కలిపి చెక్ చేసేటువంటి పరిస్థితిలో చూసుకోమంటున్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 ఆడ్ నెంబర్స్ అని చెప్పేసి అన్నాడు. మొదటి 14 బేసి సంఖ్యల సగటు ఎంత? సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 6 4 8 ఇట్లాంటి ఈవెన్ నెంబర్లో కనుక మనకి యావరేజ్ అడిగాడు అనుకోండి, డెఫినెట్గా సరి సంఖ్యలకు అడిగితే బేస్ సంఖ్య వస్తుంది, మరి బేస్ సంఖ్యలకు అడిగితే సరి సంఖ్య వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనకి 14 అనేటువంటిది ఇదే రకానికి సంబంధించిన ప్రశ్న కాబట్టి మరి ఖచ్చితంగా బేస్ సంఖ్యల సగటు అన్నప్పుడు ఉన్న దాంట్లో సరి సంఖ్య ఒక ఆప్షనే ఉంది, మీరు దాన్ని డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. లేదు ఒకవేళ క్వశ్చన్ చేద్దామంటే కనుక మనకి మొదటి బేస్ సంఖ్య 1, నెక్స్ట్ బేస్ సంఖ్య 3, తర్వాత బేస్ సంఖ్య 5, ఆ తర్వాత 7 ఇలా రాసుకుంటూ వెళ్తే ఎంత బేస్ సంఖ్య మనకు తెలియాలంటే 2n - 1 రూపంలో రాసుకోవాలి. మనకు అడిగింది 14 ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి n ప్లేస్లో 14 తీసుకొచ్చి పెట్టండి. మరి 14 రెండ్ల రాస్తున్నట్లయితే మనకు వచ్చేది కాస్త 28 - 1 ఏమవుతుంది 27. ఇక్కడ మీరు చూస్తే గ్యాప్ అనేది సేమ్ ఉంది కాబట్టి మరి సేమ్ గ్యాప్ ఉండేటప్పుడు మనకి ఏపీ యావరేజ్ అనేటువంటి కాన్సెప్ట్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ అండ్ లాస్ట్ బై 2 చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో 1 + 27/2 అంటే 28/2. 28/2 అంటే కనుక మనకు వచ్చేది ఏమవుతుంది 14. ఇది ఒక సబ్జెక్ట్. లేదు అంటే కనుక మీరు మరొకటి కూడా చేయొచ్చు. మొదటి ఒక బేస్ సంఖ్య తీసుకోండి, జస్ట్ మనకి 1² వస్తుంది. మొదటి 2 బేస్ సంఖ్యలు తీసుకోండి, మరి 1 + 3 అంటే 4 వస్తుంది, దాన్ని 2² రాయొచ్చు. మరి మొదటి 3 బేస్ సంఖ్యలు కలిపి తీసుకోండి, 1 + 3 + 5 ఏమవుతుంది 9 వస్తుంది, దాన్ని 3² రాయొచ్చు. అంటే 3 బేస్ సంఖ్యలకి 3², 2 బేస్ సంఖ్యలకి 2², ఒక బేస్ సంఖ్యకి 1². మరి n బేసి సంఖ్యల మొత్తం ఏమవుతుంది అంటే n బేసి సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుంది అంటే n² అవుతుంది. కానీ మనకు కావాల్సింది సరాసరి కాబట్టి మరి n² అనేటువంటి రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్య అయినటువంటి nతో భాగిస్తే n క్యాన్సిల్ అయిపోయి చివరికి ఏమొస్తుంది n. అంటే తను ఎన్ని నెంబర్లకైతే అడుగుతాడో అదే దాని ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 14 బేస్ సంఖ్యలు అన్నాడు కాబట్టి ఆన్సర్ కూడా మనకి ఏమని రాయొచ్చండి 14. సో మీకు ఈ 3 వెర్షన్స్లో దేన్ని ఉపయోగించుకోవాలని సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడైతే బేసి సంఖ్యల సగటు అన్నాడు కాబట్టి డైరెక్ట్గా n తీసుకోవచ్చు. ఇదే చోట సరి సంఖ్యల సగటు అడిగితే జస్ట్ ఒకటి యాడ్ చేసి మీరు నేరుగా ఆన్సర్ పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో 14 సరి సంఖ్యల సగటు అడిగితే 14 + 1 ఏమవుతుందంటే 15 అవుతుందండి. బట్ ఇక్కడ అడిగింది బేస్ సంఖ్యల గురించి కాబట్టి మీరు ఈజీగా 14ను ఆన్సర్గా చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఏ పర్సన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 kilometers in 5 hours, కవర్స్ 1/4 ఆఫ్ డిస్టెన్స్ ఇన్ 1/3 ఆఫ్ టోటల్ టైం. చూడండి, 1/4 ఆఫ్ డిస్టెన్స్ ఇన్ 1/3 ఆఫ్ టోటల్ టైం అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ వాట్ షుడ్ బి హిజ్ స్పీడ్, వాట్ షుడ్ బి హిజ్ స్పీడ్ ఇన్ kmph టు కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఇన్ ద రిమైనింగ్ టైం సో దట్ ద పర్సన్ రీచెస్ ద డెస్టినేషన్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. అంటే వాడు అనుకున్న టైంకి వెళ్ళాలంటే ఏ స్పీడ్తో వెళ్ళాల్సి ఉంటుంది. రొటీన్గా మనం క్లాసుల్లో చెప్పుకునే క్వశ్చన్ ఇది. ఒక పర్సన్ 5 hours-లో 40 km టార్గెట్ పెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ స్పీడ్ తెలియాలంటే డిస్టెన్స్ బై ఏం రాస్తామండి టైం. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే డిస్టెన్స్ తను వెళ్ళాల్సింది 40 km, దానికోసం స్పేర్ చేసిన టైం ఎంత అండి 5 hours. ఇప్పుడు 40 kmని 5 hours-లో తను వెళ్ళాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ ఏ టార్గెట్ రీచ్ అయ్యాడు అనేది మనకు చెప్పాడు. చూడండి, 1/4 ఆఫ్ ద డిస్టెన్స్, 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఆల్రెడీ 1/4 ఆఫ్ డిస్టెన్స్ తను రీచ్ అయ్యాడు అంటే బ్యాలెన్స్ ఇంకేముంటుంది 3/4 ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది.
ఆ 1/4 ఆఫ్ డిస్టెన్స్కి ఎంత టైం యూస్ చేశాడంటే 1/3. అంటే టోటల్ 3 పార్ట్స్ అనుకుంటే అందులో ఒక పార్ట్ తీసేయండి, బ్యాలెన్స్ ఏమవుతుంది ఇంకా 2/3. అంటే 1/3 టైం ఆల్రెడీ యూస్ చేశాడు, అప్పుడు బ్యాలెన్స్ ఏమవుతుంది 2/3 అవుతుంది. సిమిలర్లీ 1/4 డిస్టెన్స్ ఆల్రెడీ కవర్ చేశాడు, అప్పుడు బ్యాలెన్స్ ఏమవుతుంది 3/4. మనకు అడిగింది రిమైనింగ్ స్పీడ్లు కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్ టైము రాసుకుంటే సరిపోతుంది. 2 × 5 10తో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, 4 and 4 క్యాన్సిల్ అయిపోతుంది, బైలో ఉన్న 3 పైకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి 3 3s వచ్చేటువంటిది కాస్త మనకేమో రాయొచ్చు అండి 9 kmpHగా రాయొచ్చు. మరి 9 kmpH అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది మనం ఇక్కడ ఆన్సర్ చెప్పొచ్చు. జస్ట్ ఇక్కడ చూడండి, ఒక సెర్టైన్ డిస్టెన్స్ కోసము సెర్టైన్ టైం ఆల్రెడీ తను ఫ్రేమ్ చేసుకున్నాడు. ఆల్రెడీ కొంత డిస్టెన్స్ కవర్ చేయడానికి కొంత టైం పట్టిందని చెప్తూ రిమైనింగ్ డిస్టెన్స్ కోసము ఇంకే స్పీడ్తో వెళ్ళాలనేది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి మనం క్లాస్లో మిగులు వేగం అనే కాన్సెప్ట్, రిమైనింగ్ స్పీడ్ అనే కాన్సెప్ట్తో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా చెప్పాము, చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఏ మెటాలిక్ సిలిండర్ పైప్ హ్యాస్ అవుటర్ రేడియస్ 7 cm, ఇన్నర్ రేడియస్ 5 cm. అవుటర్ 7 cm ఉందంట, అలాగే ఇన్నర్ ఎంత ఉందండి 5 cm, అండ్ లెంత్ వచ్చేసి ఎంత అంటున్నాడు 14 cm. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద మెటల్ యూజ్డ్ ఇన్ దిస్ పైప్. అంటే తన లోపల ఎంత మెటల్ యూజ్ చేసి ఉంటాం అనేది క్వశ్చన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక హ్యాలో సిలిండర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇన్నర్ అవుటర్ రేడియస్ ఇచ్చాడంటే డెఫినెట్లీ అది ఏమవుతుంది హ్యాలో అవుతుంది. మరి ఇలాంటి ఈ హ్యాలో సిలిండర్కి సంబంధించినంత వరకు మనకి ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ అనేవి మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, అవుటర్ రేడియస్ ఎంత ఇచ్చాడు 7. నెక్స్ట్ ఇన్నర్ రేడియస్ మనకి ఎంత ఇచ్చాడు అంటే ఈ యొక్క ఇన్నర్ రేడియస్ కాస్త మీరు తీసుకుంటే ఆ ఇన్నర్ రేడియస్ అనేది 5 cm ఇచ్చాడు. అలాగే దానికి సంబంధించిన కంప్లీట్ పైప్ లెంత్ వచ్చేసి 14 cm. ఇప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఏరియా మనకి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏరియా మనకి తెలియాలంటే πr², బేస్ ఏరియా కోసం πr² రాస్తాం. కానీ అప్ టు హైట్ వరకు రాసేటప్పుడు ఏమవుతుంది πr²h అవుతుంది. ఇది దీని యొక్క వాల్యూమ్కి వచ్చేటువంటి ఫార్ములా. కానీ మీరు ఆలోచించండి, లోపలంతా గుల్లే ఉంది కాబట్టి మరి బయట వాల్యూమ్లో నుంచి లోపల వాల్యూమ్ మనం రిమూవ్ చేయాలి. అంటే ఇలాంటి గుల్ల స్తూపాలకి సంబంధించిన ఘనపరిమాణము లేదా మెటల్ తెలియాలి అంటే πR²Hలో నుంచి స్మాల్ r² అనేది మనం తీసేయాల్సి ఉంటుంది. అంటే ఈ బయట R వచ్చేది అవుటర్ వాల్యూమ్, స్మాలర్తో వచ్చేది ఇన్నర్ వాల్యూమ్, దానిలోంచి దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది. పైన వాడు అలానే ఉంచేశాడు కాబట్టి మీరు కూడా ఉంచేసేయండి. మరి హెచ్ అంటే కనుక మనకు ఆల్రెడీ హైట్ ఎంత ఇచ్చాడు 14, మరి r² - r² అన్నాడు కాబట్టి ఇది చూడటానికి a² - b² లెక్క ఉంది కాబట్టి ఒకసారి 7 + 5 అంటే 12, 7 - 5 అంటే 2. జస్ట్ ఇవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 4 2s వచ్చేది 8, 8 2s వచ్చేది 6. అంటే లాస్ట్గా మనకి ఎండింగ్ 6π అనేటువంటి ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ఏలో కనిపిస్తుంది కాబట్టి మీరు దాన్ని రైట్ ఆన్సర్గా పెట్టొచ్చు. క్వశ్చన్ చేయాలన్నా సరే కంప్లీట్గా మల్టిప్లై చేసుకోండి, టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఒకవేళ చేయాలన్నా π × అగైన్ 14 లేదా 14 12s వచ్చేది 168 × 2 అవుతుంది. సో దీన్నే π × 16 2s 320 + 16 అంటే కనుక 336గా రాయొచ్చు. ఇదంతా నాన్ సెన్స్ అండి. క్వశ్చన్ ఇక్కడతోనే అయిపోతుంది, చూసుకోండి. ఎంత అవసరం అంత మాత్రమే చేద్దాం. ఇక్కడ మీరు πr²h రాస్తే అవుటర్ వాల్యూమ్ వచ్చేస్తుంది, స్మాల్ r²h రాస్తే ఇన్నర్ వాల్యూమ్ వచ్చేస్తుంది. రెండిట్లో πh కామన్ కాబట్టి r² - r² రాస్తాను. ఇది చూడటానికి a² - b² లెక్క ఉంది కాబట్టి దీన్ని జస్ట్ r + r × ఏం రాసామండి r - rగా జస్ట్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మీకు కొంత ఈజీ అవుతుంది. లేదు డైరెక్ట్గా మీరు చేయాలన్నా సరే ఇవేమి పెద్ద టఫ్ నెంబర్స్ కావు కాబట్టి 7² అంటే 49, 5² అంటే 25. మరి 49లో 25 పోతే వచ్చేది ఎంత అండి 24. డైరెక్ట్లీ మీరు 24 రాసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే పైప్స్ అండ్ సిస్టమ్ సంబంధించినటువంటి క్వశ్చన్. పైప్ A and B can fill a cistern together in 8 hours. Pipe B is 25% more efficient than A. Pipe B is 25% more efficient than A అంటున్నాడు. సో 25% మోర్ అన్నాడు కాబట్టి ఏని 100 లెక్క తీసుకుంటే బీని ఏమో రాయొచ్చు 125. రైట్, నెక్స్ట్ లైన్ చదువుతాం. ఇక్కడ ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద సిస్టర్న్ గివెన్ దట్ పైప్ A ఫిల్స్ ద సిస్టర్న్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 liters per minute. అంటే ఏ యొక్క స్పీడ్ ఇచ్చాడు అది బాగా మైండ్లో పెట్టుకోండి. అంటే ఇక్కడ మనం ఏ యొక్క టైమింగ్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా సిస్టర్ని యొక్క మనం కెపాసిటీని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఏబీలు కలిసి 8 గంటల్లో ఫిల్ చేస్తాయంట. ఏబీలు కలిసి 8 గంటల్లో ఫిల్ చేస్తాయి. మనకి కావాల్సింది ఇక్కడ ఓన్లీ ఏ యొక్క టైం తెలియాలి. అందుకోసం ఒకసారి చేద్దాం చూడండి.
25తో 4 టైమ్స్, 25తో 5 టైమ్స్. అంటే వీరిద్దరి యొక్క ఎబిలిటీ టువర్డ్స్ వర్క్ ఎలా ఉందంటే కనుక 4:5 అండి. మరి ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి 4 + 5 అంటే టోటల్ ఏమవుతుంది 9. మరి 9 ఇంటూ ఇలా ఎన్ని అవర్స్ పాటు 8 అవర్స్. ఏబీలు కలిసి 8 అవర్స్ ఫిల్ చేశాయి. ఇప్పుడు ఇదే టాస్క్ని ఎవరు చేయాల్సి ఉంటుందంటే ఏ చేయాలి కాబట్టి బైలో 4 రాశారు. మరి ఈ ప్రాసెస్లో ఇది కేవలం ఏ యొక్క టైమింగ్ మాత్రమే. చూసుకుంటే 4 3 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. అప్పుడు 9 2s వచ్చేది ఏమని రాయొచ్చు, 18 అవర్స్ పడుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఎవరికంటే ఏకి. ఇక టైం కాదు కావాల్సింది, ట్యాంక్ యొక్క ఏం తెలియాలి, కెపాసిటీ తెలియాలి. మరి ఆ ట్యాంక్ కెపాసిటీ తెలియాలంటే ఆల్రెడీ 18 అవర్స్ని ఇంటూ 60 చేసుకుంటే కంప్లీట్గా మినిట్స్లో టైమింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఆలోచించండి, ఏనేటువంటి పైపు నిమిషానికి ఎన్ని లీటర్లు, 5 లీటర్లు కాబట్టి ఇంటూ 5 చేద్దాం. అప్పుడు మనకు వచ్చేది కాస్త 65లో వచ్చేటువంటిది 300 ఇంటూ 18. సో దట్ 18 3లో వచ్చేది 5400. 5400 లీటర్స్ అంటే కనుక ఆప్షన్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. బట్ బిఫోర్ ఆల్ సాల్వింగ్ దిస్ మీరు ఎక్కడిని ఆన్సర్ చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ 9 వచ్చిందో ఆ 9తో సింక్ అయ్యేటువంటి నెంబర్ ఏముంది అని మీరు చెక్ చేసుకుంటే ఈజీగా 5400 లీటర్స్ని మీరు ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది క్యాన్సిల్ కాదు, స్టిల్ ఎండింగ్ దాకా ఉండిపోతుంది ఆన్సర్ లోపల. కాబట్టి 9తో ఏ నెంబర్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. మరోసారి చూడండి, ఇక్కడ ఏ పైపు బి పైపు కలిసి 8 అవర్స్ అని చెప్పాడు. సో దట్ ఆ ట్యాంక్ కెపాసిటీని తెలుసుకోవడానికి చూడండి, ఇది 4 లీటర్, ఇది 5 లీటర్ అంటే టోటల్ ఎంత అండి 9 లీటర్ లెక్క 8 అవర్స్ పాటు ఫిల్ చేసాయంటే టోటల్ ట్యాంక్ అనేది 72 అనుకోవచ్చు. ఇప్పుడు అదే టాస్క్ ఓన్లీ ఏ చేయాలంటే బైలో 4. ఇక్కడ ఏ యొక్క టైమింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి రీజన్ ఏంటంటే తను ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు ఏ యొక్క కెపాసిటీ ఇచ్చాడు కాబట్టి, ఏ అనేది నిమిషానికి 4 లీటర్లు అన్నాడు కాబట్టి 5 లీటర్లు అన్నాడు కాబట్టి సో ఏ టైం తెలిస్తే తన టైంని ఇంటూ 5 రాసుకుంటే కంప్లీట్ ట్యాంక్ డీటెయిల్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ X to సిటీ Y covering first 120 km at a speed of 50 km/h and remaining 180 km at a speed of 80 km/h. Calculate the average speed of the entire journey అని చెప్పేసి అంటున్నాడు. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎంటైర్ జర్నీ అని చెప్పేసి అంటున్నాడు. ఆప్షన్స్ అనేటివి ఇక్కడ మీకు కాస్త చూసుకోండి. ముందు క్వశ్చన్ ఆప్షన్స్ ఇక్కడ తెలుగులో సెట్ చేశారు. రైట్, ఇక్కడ మనకి ఎక్స్ నుంచి వైకి ఎంత డిస్టెన్స్ ఉందంటే 120 km ఉంది, అది 50 అండ్ ద రిమైనింగ్ స్పీడ్ 180 కిలోమీటర్స్ని కాస్త 80 km/h స్పీడ్తో వెళ్ళండి. క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద జర్నీ. రైట్, మనకి ఇక్కడ చూస్తే ఎక్స్ నుంచి వైకి వెళ్ళేటువంటి ప్రాసెస్లో ఫస్ట్ 120 కిలోమీటర్స్, నెక్స్ట్ 180 కిలోమీటర్, ఇలా డిస్టెన్స్ని సపరేట్ చేశాడు. ఫస్ట్ తను మెయింటైన్ చేసిన స్పీడ్ ఎంత అంటే 50 km/h, నెక్స్ట్ మెయింటైన్ చేసిన స్పీడ్ ఎంత అంటే 80 km/h. ఇలాంటప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. జనరల్గా యావరేజ్ స్పీడ్ అంటే మనకి టోటల్ డిస్టెన్స్ బై ఏం రాయొచ్చు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రాయొచ్చు. మరి టోటల్ డిస్టెన్స్ అంటే 120 + 180 ఏమవుతుంది, 300 కిలోమీటర్ అవుతుంది. మరి టోటల్ టైం అంటే కనుక అగైన్ మనకి 120/50 ప్లస్ అగైన్ ఇక్కడ మనకి 180 ఏమవుతుంది 80. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి వీటిలో 300ని అలాగే ప్లేస్ చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోయి 12/5 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా 20తో 9 టైమ్స్, 20తో 4 టైమ్స్ అంటే 9/4 వస్తుంది. ఈ మొత్తానికి ఎల్సిఎం ఏమవుతుందంటే 4 12s 48 ప్లస్ 9 5s వచ్చేది 45. సో 45 + 48 అంటే కనుక మనకు వచ్చేది 93. బైలో ఏముంటుంది 20. ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి, ఆ 93/20ని బైలో రాసేటప్పుడు బైలో 93 వస్తుంది, బట్ టాప్లోకి 20 వెళ్ళిపోతుంది. 3తో మనకి 100 టైమ్స్ పోతుంది, 3తో మనకి 31 టైమ్స్ పోతుంది. అప్పుడు 20 × 100 అంటే 2000 వస్తుంది, బైలో ఏముంటుంది 31. ఇప్పుడు ఒకసారి ఆప్షన్లు చూస్తే చాలా వరకు క్లోజ్గా ఉన్నాయి కాబట్టి 2000ని ఒకసారి 31తో మనము డివైడ్ చేయాలి. 2000ని 31తో డివైడ్ చేస్తే 31 6 వచ్చేది 186. ఇంకా బ్యాలెన్స్ ఏముంటుందంటే 14 0. 31తో ఎగ్జాక్ట్గా మనం 4 టైమ్స్ రాస్తున్నట్లయితే మనకు వచ్చేది 124. బ్యాలెన్స్ ఇంకా ఏముంటుందంటే 16 ఉంటుంది, పాయింట్ పెడితే 0 వస్తుంది. అగైన్ 31తో ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ కాబట్టి 64.5 అంటే ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సింప్లిఫై tan పవర్ 4θ + tan స్క్వేర్ θ అని చెప్పేసి అన్నాడు. మీకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి తీటా ప్లేస్లో మీకు నచ్చినటువంటి యాంగిల్, మోస్ట్లీ
45 కానీ లేదా 30 కానీ వేస్ట్ చేయొచ్చు. ఇదైతే చాలా రొటీన్ క్వశ్చన్ అండ్ సింపుల్ క్వశ్చన్. 45 డిగ్రీస్ కానీ 30 డిగ్రీస్ కానీ ప్లేస్ చేసుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక tan⁴θ ప్లస్ tan² అన్నాడు. జనరల్గా మనకు తెలుసు sec² మైనస్ tan² వాల్యూ ఏమవుతుంది 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, tan⁴θలో tan² కామన్ తీస్తే ఇంకా ఏముంటుంది, tan² ప్లస్ 1 ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఆలోచిస్తే tan²ని ఏమని రాయొచ్చు అంటే, ఈ tan²θని ఏమని రాయొచ్చు అంటే sec² మైనస్ 1 రాయొచ్చు. మరి ఈ tan²ని ఇటు పంపిస్తే 1 ప్లస్ tan²ని ఏమని రాయొచ్చు అంటే sec²θగా రాయొచ్చు. ఇప్పుడు sec² ఇంటూ sec² ఏమవుతుందంటే sec⁴θ, మరి sec² ఇంటూ 1 ఏమవుతుందంటే sec²θ. మరి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆప్షన్ ఎక్కడుంది అని మీరు చూసుకుంటే పవర్ 4 మైనస్ పవర్ 2, పవర్ 4 మైనస్ పవర్ 2 అంటే ఆప్షన్ ఏలో ఉంది. డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది ఒక ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ అండి. మనం చూసేటువంటి 3 ఇంపార్టెంట్ ఐడెంటిటీలో ఇదొకటి. sin² ప్లస్ cos² 1 అంటాం, sec² మైనస్ tan² 1గా చూడొచ్చు, cosec² మైనస్ cot² కూడా మీరు 1గా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ సీకెండ్కి ట్యాన్కి రిలేషన్ ఇచ్చాడు. దాన్ని సింపుల్గా ఇక్కడ కొద్దిమంది కన్ఫ్యూజ్ కావద్దు. sec² కావాలంటే -10 అటు పంపించండి, అప్పుడు 1 ప్లస్ tan వస్తుంది, 1 ప్లస్ tan² వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1 ప్లస్ tan² ఏమని రాయొచ్చు అంటే sec²గా రాసుకోవచ్చు. జస్ట్ ఈ టర్మ్కు బదులు దాని యాక్చువల్ టర్మ్, ఈ టర్మ్కు బదులు యాక్చువల్ టర్మ్ రాసుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఒక బహుభుజిలోని అన్ని అంతర కోణాల మొత్తం ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 4500, హౌ మెనీ సైడ్స్ డస్ పాలిగాన్ హ్యావ్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక బహుభుజికి సంబంధించినంత వరకు అంతర కోణాల మొత్తం ఇచ్చాడు. జనరల్గా సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్, అంతర కోణాల మొత్తం అనేటువంటిది భుజాల సంఖ్యకు 2 తక్కువ, n-2 ఇంటూ 180 డిగ్రీస్. మరి n-2 ఇంటూ 180 డిగ్రీస్ అనేటువంటి దాన్ని మనకి ఎంతగా ఇచ్చాడు 4500. ఇప్పుడు మీరు 0 0 9తో 2 టైమ్స్, 9తో 50 టైమ్స్, అగైన్ 2తో ఎన్నిసార్లు పోతుందంటే 25 టైమ్స్. n-2 అనేది 25 అయితే దెన్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 27. అంటే ఇక్కడ భుజాల సంఖ్య కాస్త ఏమని రాయించండి 27. ఆప్షన్ సి అనేటువంటిది ఆన్సర్. నార్మల్గా త్రిభుజం తీసుకున్నా, లేదా చతుర్భుజం తీసుకున్నా, లేదా పంచభుజ తీసుకున్నా, లేదా షడ్భుజ తీసుకున్నా, జనరల్గా మనకి ఏమవుతుందంటే ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి. 3 భుజాలు ఉండటం వల్ల 180 డిగ్రీస్ వస్తుంది. అదే మీరు చతుర్భుజానికి వెళ్ళేసరికి ఇలా కట్ చేస్తే ఇక్కడ 2 త్రిభుజాలు వస్తాయి కాబట్టి 2 సార్లు 180 వస్తుంది, 2 సార్లు 180 వస్తుంది. ఇక్కడ ఒక 180, అక్కడ ఒక 180. భుజాల సంఖ్య 4 అయితే 2 180లు రాసాం. అదే మీరు ఎక్కడికో చూసారనుకోండి, పంచభుజిలో దీన్ని ఇలా కట్ చేసినప్పుడు 1 2 3 మొత్తంగా 3 సార్లు 180 వస్తుంది. మరి ఈసారి భుజాల సంఖ్య ఎంత అంటే పంచభుజి కాబట్టి 5. అదే షడ్భుజి తీసుకుంటే మీరు ఇలా కట్ చేసినప్పుడు 1 2 3 4, 1 2 3 4 మొత్తంగా 4 త్రిభుజాలు ఫామ్ అవుతాయి. సో 4 ఇంటూ 180. మరి ఇలాంటప్పుడు భుజాల సంఖ్య 6 ఉంటే 4, 5 ఉంటే 3, 4 ఉంటే 2, 3 ఉంటే 1. సో దట్ ఇక్కడ ఒక లింక్ మీరు అబ్జర్వ్ చేస్తే n భుజాలు ఉండేటప్పుడు n-2 ఇంటూ 180 డిగ్రీస్ అనేది దానికి సంబంధించినటువంటి అంతర కోణాలు మొత్తంగా చెప్పొచ్చు. ఇది స్టాండర్డ్ ఫార్మేటు. దాన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. n భుజాలు కలిగినటువంటి ఒక బహుభుజిలో అంతర కోణాల మొత్తం వచ్చేసి ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆల్వేస్ మనకి ఏమవుతుందంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్గా చెప్పొచ్చండి. ఇక నెక్స్ట్ సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి సర్డ్స్ అండ్ ఇండిసెస్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. ముందుగా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2061 మైనస్ ఆఫ్ 1268 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 850 మైనస్ 66 అంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 850కి 50 పోతే మరొక 16 పోతే మనకు వచ్చేది 784 వస్తుంది. ఈ 784 బయటకు వస్తున్నట్లయితే ఇది స్క్వేర్ ఆఫ్ 28 అండి. మరి 28 ఎప్పుడైతే దీనికి మనం యాడ్ చేస్తామో అగైన్ మనకి 1296 ఫామ్ అవుతుంది. 1296 అనేది బయటకు వచ్చినట్లయితే ఇది స్క్వేర్ ఆఫ్ ఏమని రాయొచ్చు అంటే 36. ఈ స్క్వేర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే సపరేట్ సబ్జెక్టు, మీకు ఎస్టిమేషన్ డైరెక్ట్గా రాయొచ్చు. ఇప్పుడు 36ని కనుక మీరు ఇక్కడ చూడండి, ఈసారి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి. అలాంటప్పుడు మైనస్ చేస్తే 2025 వస్తుంది. 61లో 36 పోతే మనకు వచ్చేది 2025. లాస్ట్లో 5 ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎండింగ్ 5 ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షనే ఉంది కాబట్టి 45గా పెట్టవచ్చు. లేదు 2025 అనేది ఎవరికి స్క్వేర్ అంటే 45కి స్క్వేర్ అండి. ఎందుకు మనము ఒక 35 స్క్వేర్ రాయాలంటే
3 4s 12, 25 రాస్తాం. 65 స్క్వేర్ కావాలంటే 6 5s 30, 25 రాస్తుంటాం. మరి 45 స్క్వేర్ కావాలంటే 4 5s 20, 25 రాస్తుంటాం. కాబట్టి జస్ట్ రివర్స్ థింకింగ్ ఇక్కడ అప్లై చేయండి. 2025 వచ్చిందంటే ఇది స్క్వేర్ ఆఫ్ విచ్ నెంబర్ అని చెప్పొచ్చు, 45. కాబట్టి మన క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 45. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. A shopkeeper marks an article X rupees and offers a discount of 63%. X రూపీస్కి మార్కప్ చేశాడు, దానిపైన డిస్కౌంట్ ఎంత ఇస్తాడు, 63% డిస్కౌంట్ ఇస్తాడు. హీ సెల్స్ ఫర్ 481 ఆఫ్టర్ ఛార్జింగ్ ఏ వ్యాట్ ఆఫ్ 25%. చూడండి, 25% వ్యాట్ కూడా వేస్తున్నాడు. అంటే డిస్కౌంట్ వల్ల ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, వ్యాట్ వల్ల ప్రైస్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇలా ఇంక్రీజ్ అయిన తర్వాత ఫైనల్ ప్రైసింగ్ ఎంతకు వచ్చిందంటే 481కి వచ్చింది. ఇలాంటప్పుడు మనకు యాక్చువల్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. యాక్చువల్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి ఒక దుకాణదారుడు ఒక వస్తువుని ఎక్స్ వద్ద గుర్తించాడు, దీన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. మరి ఒక డిస్కౌంట్ ఇచ్చాడు, 63, ప్రైస్ రెడ్యూస్ అయింది. మళ్ళీ అతను రాయితీ పైన 25% వ్యాట్ కూడా వేస్తున్నాడు. వ్యాట్ వల్ల ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో 25% ఇంక్రీజ్ అయింది. ఫైనల్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఏమొచ్చిందండి, 481 వచ్చింది. అలాంటప్పుడు ఈ ప్రైస్ అన్నాను కాబట్టి ఎక్స్ వేద్దాం. 100% ఆఫ్ ప్రైస్లో 63 పోతే మనకు వచ్చేది ఇంకా ఏముంటుందంటే 37%, రైటింగ్ బై 100. అగైన్ 25% ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు వల్ల 125/100 అనేటువంటిది మనకు వస్తుంది. ఈ యొక్క వాల్యూ మొత్తాన్ని మనం ఎవరికి ఈక్వల్ చేయొచ్చు, 481. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 25తో 5 టైమ్స్, 25 3 టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. అగైన్ 5తో ఎన్నిసార్లు పోతుందంటే 20 టైమ్స్. మరి ఇలాంటప్పుడు మనకు వచ్చేటువంటిది కాస్త 37తో ఎన్నిసార్లు పోతుందంటే 37 1s 37, 37 3s వచ్చేది 111 అన్నట్టు. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేది 13 4s 52, 52 2s వచ్చేది 104. వెనక 0 కూడా పెడితే మనకు వచ్చేది 1040. 1040 అంటే కనుక ఆప్షన్ ఏకి సంబంధించినటువంటిది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. జస్ట్ ఇది 2 విషయాలు మీరు ఇక్కడ గుర్తించండి. మనం డిస్కౌంట్ అప్లై చేయడం వల్ల ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది, కానీ వ్యాట్ అప్లై చేయడం వల్ల ప్రైస్ అనేది ఏమవుతుంది, అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. తను చెప్పిన డిస్కౌంట్, తను చెప్పినటువంటి ట్యాక్స్ అప్లై చేసుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ చూడొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ద అమౌంట్ ఆన్ ఏ సమ్, అంటే తను అడుగుతున్నది అమౌంట్ అడుగుతున్నాడు. ఆన్ ఏ సమ్ ఆఫ్ 6200, 20% పెర్ యానం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. ఇన్ 2 years విల్ బి. చూడండి, మనకి 6200 మీద 20% వార్షిక చక్రవడ్డీ లెక్క సంవత్సరానికి ఒకసారి కలిపి 2 సంవత్సరాల కాలంలో మొత్తము ఎంత అవుతుంది, తను అడిగింది అమౌంట్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే మనం ఆల్వేస్ యూజ్ చేస్తాం పవర్స్ అన్నట్టు. ఇక 20% కాబట్టి 100 కాస్త 120 అవుతుంది. మరి 2 years అంటే పవర్ 2 అప్లై చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 20తో 6 టైమ్స్, 20తో 5 టైమ్స్. 6 స్క్వేర్ అంటే వచ్చేది 36, 5 స్క్వేర్ అంటే వచ్చేది 25. గ్రౌండ్లో ప్రిన్సిపల్, టాప్లో అమౌంట్. తను అడిగింది అమౌంట్ కాబట్టి 36తో ఏ ఆప్షన్ క్యాన్సిల్ అవుతుందని మీరు చూస్తే 36తో క్యాన్సిల్ అవ్వాలంటే వీటన్నిటిని మీరు 9తో చెక్ చేయండి. సో 9తో చెక్ చేయాలంటే టోటల్ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మనకి 9తో క్యాన్సిల్ కావాలి. ఇక్కడ మీరు చూసుకుంటే 14 + 7 21, ఇది ఆన్సర్ కాదు. అగైన్ ఇక్కడ కూడా ఇది ఆన్సర్ కాదు. మీరు ఇక్కడ చూసుకుంటే 10 + 9 19+, ఇక్కడ ఛాన్స్ ఉంది. అదే మీరు ఇక్కడ తీసుకుంటే 9 క్యాన్సిల్ అయినా సరే 10 క్యాన్సిల్ కాదు. ఆప్షన్ బికి ఆన్సర్ అయ్యే అవకాశం ఎందుకు ఉందంటే ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి. 8 + 2 10, 10 + 9 ఎంత అండి, 19 + 8 ఎంత అంటే 27. 27 అనేటువంటి దానికి 9తో క్యాన్సిల్ అయ్యే పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఈజీగా చేయొచ్చు. ఒకవేళ క్వశ్చన్ చేయాలన్నా సరే మీకు టైం వేస్ట్ అవుతుంది, చేసుకోండి. మల్టిపుల్ మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని 2-1 ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, 3 మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎనీ మెథడ్ యూ కెన్ యూజ్. ఎగ్జామ్లో ఇన్ టైంకి చేయాలంటే ఇది చేయండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇన్ ఎన్ ఎలక్షన్ 8640 people ఆర్ 72%. ఇది బాగా హైలైట్ చేసి చదవండి. 8640 people ఆర్ 72% ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ ఇంక్రీజెస్ బై 8% నెక్స్ట్ ఇయర్. చూడండి, నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబుల్ ఓటర్ల యొక్క స్ట్రెంత్ 8% ఇంక్రీజ్ అవుతుంటున్నాడు. హౌ మెనీ ఎలిజిబుల్ ఓటర్స్ విల్ దేర్ బి ఇన్ ద టోటల్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక ఎన్నికలలో 8640 మంది లేదా 72% మంది తమ ఓటుని వేశారని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎలిజిబుల్ ఓటర్లు అక్కడ ఎంతమంది ఉన్నారు, 72% అనొచ్చు, లేదా ఇంతమంది ఓటర్లు అయినా సరే చెప్పొచ్చండి. వచ్చే ఏడాదిలో అర్హత కలిగిన వాళ్ళు కాస్త మనకి ఏమవుతుంది అంటే ఒక 8% ఇంక్రీజ్ అవుతారు. కాబట్టి ఉన్న ఎగ్జిస్టింగ్ వారిని 100% అనుకుంటే
100లో ఓటు వేసింది ఎంతమంది? 72%. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఒక 8% ఇంక్రీజ్ అయితే కనుక 100+8 ఏమవుతారండి? 108%కి వెళ్తారు. అప్పుడు 108% వాల్యూ మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9తో ఎన్ని టైమ్స్? 8 టైమ్స్ పోతుంది. 9 9s 81, అలానే 9 9s 81 తర్వాత 9 6 54, 0 పక్కన ఉంటుంది. అగైన్ 8తో కట్ చేసుకుంటే 1% వాల్యూ కాస్త ఏమొస్తుందంటే 8 1s 8 2s 0. ఇప్పుడు ఆలోచించండి, మనకి 1% వాల్యూ ఇలా ఉంటే మరి 108% వాల్యూ తెలియాలంటే డెఫినెట్లీ ఇక్కడ మనకి లాస్ట్లో 0 అలాగే ఉంచండి, ఈ 0ని అలాగే ఉంచండి. 12 8s వచ్చేది 96, 12 1s వచ్చేది ఏమవుతుంది? 12. సో ఫైనల్గా మనకు వచ్చేది కాస్త 12,960కి రాయొచ్చు. అంటే 120 లెక్క 108 టైమ్స్ మీరు మల్టిప్లై చేయాలండి. ముందు 0 ఎక్కడ రాశాను, నెక్స్ట్ 12 8s వచ్చేది 96, 12 1s వచ్చేది 12. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 12,960. 12,960 అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది ఇక్కడ మీరు ఆన్సర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ చాలామంది 72 పైన ఒక 8% యాడ్ చేసి 80% కట్టే అవకాశం ఉంటుంది. అది కాదండి, తన మీనింగ్ అది కాదు. టోటల్ ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలిజిబుల్ ఓటర్స్ మొత్తాన్ని 100% అనుకుంటే ఆ రోజున క్యాస్ట్ చేసినటువంటి పర్సెంట్ ఎంత అంటే 72. ఆ 72% వెనక మనకి ఎంతమంది ఓటర్స్ ఉన్నారని చెప్పాడు? 8,640. 72% వాల్యూ ఇలా తీసుకుంటే మరి 8% ఇంక్రీజ్ అయ్యాక 108% వాల్యూ ఎలా ఉంటుంది? మీరు ఇలా కంపేర్ చేయొచ్చు, లేదంటే ఇవాళ 72%, నెక్స్ట్ 108%. ఈ రెండింటికి కంపేర్ చేసి ఇది 2 టైమ్స్, ఇది ఎంతండి? ఇది 3 టైమ్స్. మరి 2 టైమ్స్ వాల్యూతో ఈ 8,640ని కంపేర్ చేస్తే 3 టైమ్స్ వాల్యూ ఎంత అనేది ఈజీగా మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఎనీ మెథడ్ యూ కెన్ యూస్. ఏ కంపెనీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద కంపెనీస్ 3 partners in the ratio 7:13:9. 7:13:9. If the difference between smallest and largest share is 58,326, the total profit of the company is అని చెప్పేసాడు. అంటే కంపెనీ లోపల 3 పార్ట్నర్స్ ఉన్నారండి, వారి యొక్క షేర్లు ఎలా ఉన్నాయంటే 7:13:9. ముగ్గురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. చిన్న మరియు పెద్ద షేర్ల మధ్య వ్యత్యాసం ఇచ్చాడు. చిన్నదంటే ఇక్కడ 7 అవుతుంది, మరి పెద్దదంటే మనకి 13 అవుతుంది. 13కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఆ డిఫరెన్స్ వ్యత్యాసం అనేది 6 parts వాల్యూ కాస్త మనకి ఏమవుతుంది? 58,326 అండి తను ఇచ్చినటువంటి డేటా. ఇప్పుడు మనకు అడుగుతున్నది కాస్త ఏంటంటే అసలు మొత్తం ప్రాఫిట్ ఎంత, టోటల్ ప్రాఫిట్ ఎంత అని చెప్పాలి. 6తో ఒకసారి కట్ చేసుకోండి. 6తో మనకి 6 9s వచ్చేది 54, 4 3 ఉంటుంది, 6 7s 42, 6 2s 12, 6 1s 6. మరి టోటల్ ప్రాఫిట్ తెలియాలంటే 20 + 9. టోటల్ ఎన్ని షేర్లు ఉన్నాయి ఇక్కడ? 29. మరి 29తో మల్టిప్లై చేసేటప్పుడు ఈ చివర ఉన్నటువంటి 29ని ఆ చివర ఉన్నటువంటి 9 7 2 1తో మల్టిప్లై చేస్తే 9 1s లాస్ట్ డిజిట్ అనేది మనకి 9 రావాలి. కాబట్టి లాస్ట్లో 9 కలిగినటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అని మీరు చూసుకుంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 పాసిబుల్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ ఏ. టైం ఉంటే మల్టిప్లై చేసుకోండి. మరోసారి చూడండి, ఒక 3 పార్ట్నర్స్ మధ్య ఉన్న బిజినెస్లో మనకి హైయెస్ట్ షేర్ హోల్డర్కి లీస్ట్ షేర్ హోల్డర్కి మధ్య గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ ఇక్కడ రేషియో పరంగా చూస్తే 6 యూనిట్స్ ఉంది, కానీ ఫిజికల్గా వాల్యూ పరంగా చూస్తే 58,000 ఏమవుతుంది? 326. ఇప్పుడు 6 రేషియో వాల్యూ మనము ఈ 58,326తో కంపేర్ చేసుకుంటే తను అడిగింది టోటల్ కాబట్టి ఇక్కడ టోటల్ అనేది తీసుకోండి. టోటల్ ఎంత ఉంది? 29 parts వాల్యూ. అది కట్టుకొని యూనిట్ డిజిట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ మార్క్స్ ఎన్ ఆర్టికల్ 2000 అంటే వాడు 2000 లెక్క మార్క్ చేస్తాడు. డిస్కౌంట్ ఎంత ఇస్తాడు? 10%. దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇది మార్కెట్ ప్రైస్ అంట. 10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తే అంటే యాక్చువల్ ప్రైసింగ్ 100% అనుకున్నప్పుడు 10% లెస్ అయిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90% అవుతుంది. మరి 90% అంటే అందులో 9తో కట్ అయినటువంటి ఆప్షన్ కేవలం మనకి బి మాత్రమే ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లేదు 2000 పైన 10% కట్ అయిపోతే 90% రిమైనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసుకొని కూడా మీరు రాయొచ్చు 1800. లేదు 10% అనేది మనకి 200 అయితే ఆ 200 కట్ చేసేయండి, అప్పుడు రిమైనింగ్ వాల్యూ కూడా ఏమవుతుంది? 800. సో మల్టిపుల్ వేస్లో ఏది చేసినా సరే మీరు ఇన్ టైంకి ఆన్సర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, 44 ఏమన్నాడు? పి అండ్ క్యూల మధ్య రిలేషన్షిప్ ఇస్తున్నాడు. పి వాల్యూ 5:2 అంటున్నాడు. నెక్స్ట్ క్యూ వాల్యూ ఏమంటున్నాడు? 3:7. రేషియోని మనం P/Qని P/Qగా కూడా చూపిస్తూ ఉంటాం. అంటే A/Bనే ఆల్టర్నేటివ్లీ మీరు A/B లెక్క కూడా రాసుకోవచ్చు. అప్పుడు 5/2 రాస్తే దీని వాల్యూ ఏమవుతుంది? అరౌండ్ 2.5. ఇక్కడ రాస్తే 3/7.
అరౌండ్ దీని వాల్యూ 0.4. అలాంటప్పుడు మీరు ఈజీగా రిలేషన్ ఫామ్ చేసుకోవచ్చు. P ఈజ్ గ్రేటర్ దాన్ Q అంటే P అనేది బెటర్ నెంబర్ ఎవరికంటే Q కంటే. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందో చూసుకోండి. P గ్రేటర్ ఉండాలి. సో దట్ ఆప్షన్ ఏ అనేటువంటిది ఆన్సర్. జస్ట్ ఇక్కడ మీరు కన్వర్ట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్, కేశవ్ బాట్ 52 books. కేశవ్ బాట్ 52 books ఫర్ 1120 rupees. నెక్స్ట్ 47 books ఫర్ 915 rupees. ఇప్పుడు ఏమన్నాడంటే వాట్ ఈస్ ద యావరేజ్ ప్రైస్ రౌండ్ ఆఫ్ 2 decimals పెయిడ్ పెర్ బుక్ అని చెప్పేసి అంటున్నాడు. తను యాక్చువల్గా 2 different టైప్ ఆఫ్ బుక్స్ కొన్నాడు. ఒకటి వచ్చేసి 52 కౌంట్ ఉంటే మరొకటి 47. ఇప్పుడు టోటల్ బుక్స్ యొక్క కౌంట్ కనుక మీరు తీసుకుంటే 99 బుక్స్ కొన్నట్టు లెక్క. టోటల్ ప్రైసింగ్ కనుక మీరు తీసుకుంటే 2035. ఎందుకంటే 20, 15, 35, 1100కి 900 యాడ్ చేసుకుంటే 2000. ఇప్పుడు యావరేజ్ ప్రైస్ తెలియాలంటే మనకి తెలియాలంటే టోటల్ తను పే చేసింది 2035. బయలు ఎన్ని బుక్స్కి ఇది అప్లై చేయాలి? 99 బుక్స్కి అప్లై చేయాలి. మరి 99 బుక్స్కి అప్లై చేసేటప్పుడు రఫ్గా ఇక్కడ 99 అనేటువంటిది ఉంది. నేను దాన్ని ఎలా ఇమాజిన్ చేసుకుంటానంటే 2035కి బై 100 రాస్తాను. 100 రాసేటప్పుడు దీని వాల్యూ కాస్త ఆల్మోస్ట్ ఎవరికి సింక్ అవుతుందంటే 20.35. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనము నెంబర్ని ఇంక్రీజ్ చేసి కట్ చేసాం. యాక్చువల్గా ఇంకా చిన్న నెంబర్తో కట్ చేసినప్పుడు వాల్యూ మరింత హైక్ అవుతుంది. కాబట్టి జస్ట్ 20.35 కంటే జస్ట్ అబోవ్ ఏముంది అని మీరు చూసుకుంటే 20 ఏమని రాయొచ్చు 56. సో దాన్ని మీరు ఆన్సర్గా చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డివైడ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తే ABC ఆర్ 3 candidates ఇన్ ఎన్ ఎలక్షన్. ఏ గాట్ 18%. ఏ అనేవాడికి 18%. నెక్స్ట్ B got 43%. B got 43%. Where C was the second rank. B won election by 6,996. B won the election by 6,996 votes. Then find the total number of votes. Total votes ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. యాక్చువల్గా ఇక్కడ 3 persons ఉన్నప్పుడు టోటల్ 100% ఓట్ షేర్ ఉందనుకుంటే 100లో ఏకి 18 వచ్చింది, బీకి 43 వచ్చింది. వీరిద్దరి వద్ద టోటల్ 61 ఉందంటే మరి సి వద్ద ఇంకెంత ఉండొచ్చు అంటే 39%. అప్పుడు మెజారిటీ అంటే పదే చెప్తాం. ఫస్ట్కి ర్యాంక్ వాడికి, సెకండ్ అంటే విన్నర్కి, క్లోజెస్ట్ రన్నర్కి మధ్యన గ్యాప్ని మెజారిటీ అంటాం. కాబట్టి ప్రెసెంట్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకుంటే ఎంత ఉందండి 4%. ఆ 4% మెజారిటీ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 6996 ఓట్స్ అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ఎవ్రీ 1% వాల్యూ ఏమవుతుందంటే 4తో కట్ చేయండి. మరి 4తో 4 1s are 4. అగైన్ మనకి ఇంకా ఏముంటుందంటే 2 9 4 7s are 28, 4 4s are 16, 4 9s are 36. ఇప్పుడు 1% వాల్యూ ఇలా ఉంటే టోటల్ ఓట్స్ వచ్చేసి 100% కాబట్టి 17 4 9 పక్కన 2 zeros పెట్టుకోండి. జస్ట్ 2 zeros ఆప్షన్ కలిగిన ఆప్షన్ మీరు ఎంచుకున్నా సరే సరిపోతుంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్. చూడండి, ఎన్నికలలో 3 participants ఉన్నారు ఇక్కడ ABC. అందులో ఏకి 18, బీకి 43, అలాగే సి గురించి చెప్పలేదు. బట్ వీళ్ళిద్దరి వద్ద చూడండి 18 + 43 టోటల్ ఎంత అంటే 61% ఇక్కడ ఉందంటే రిమైనింగ్ 39% సికి వచ్చి ఉండాలి. మరి మెజారిటీ అంటే విన్ అయిన వాడికి దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాడికి మధ్య గ్యాపే కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకోవాలి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కాదు. దట్ ఈస్ రిమైనింగ్ అంతా కూడా మనం రిటర్న్ క్యాలిక్యులేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 29% అండ్ 28%. 2 డిస్కౌంట్లు వచ్చేటప్పుడు యాడ్ చేయండి, మల్టిప్లై చేయండి అనే సబ్జెక్ట్ మీకు చెప్తూ ఉంటాను. సో ఈ రెండు యాడ్ చేసేటప్పుడు మనకి 29 + 28 అంటే కనుక 57 వస్తుంది. దానిలోంచి ప్రొడక్ట్ మైనస్ చేసేటప్పుడు 9 8s వచ్చేది ఎంత అంటే 72. లాస్ట్ ప్లేస్లో డెసిమల్ తర్వాత 2 వస్తుంది. మరి డెసిమల్ తర్వాత మీకు 2 వస్తుంది అంటే రౌండ్ ఫిగర్ 7 నుంచి 2 కట్ చేస్తే డెసిమల్ ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఎవరితో జరగాలి? డెసిమల్ ఎండింగ్ అనేది డెఫినెట్లీ ఎవరితో జరగాలి? 8తో జరగాలి. మరి డెసిమల్ ఎండింగ్ 8తో ఎక్కడ జరిగిందని చూసుకుంటే ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సరు. మీరు ఒకవేళ క్వశ్చన్ చేయాలనుకుంటే చక్కగా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 29 × 28 రాయాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, 28 వచ్చేది కాస్త మనకి ఏమవుతుందంటే 784 అవుతుంది. మరొక 28 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరొక 28 యాడ్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేది కాస్త ఏమవుతుందంటే 812 అవుతుంది. 812 అవుతుంది. అప్పుడు 812 రాసేటప్పుడు 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెడతారు. ఇప్పుడు జస్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. 57లో 8 పోతే మనకు వచ్చేది కాస్త 49 ఉంటుంది. 49లో ఇంకా కొంచెం కట్ చేయాలి కాబట్టి 48 పాయింట్ ఏమని రాయొచ్చు? 88గా రాయొచ్చు. దట్ ఈజ్ ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్.
సో ఇంత అవసరం లేదండి, ఎందుకంటే ఇవి యాడ్ చేసినప్పుడు ఎలాగో రౌండ్ ఫిగరే 57 పాయింట్ సంథింగ్ వస్తుంది. దానిలో మల్టిప్లై చేసేటప్పుడు లాస్ట్ ప్లేస్లో 2 వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి ఎండింగ్ అనేది 8తో జరుగుతుంది, కాబట్టి అది వెతుక్కుంటే ఈజీ అయిపోతుంది మీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, టామ్ హ్యాస్ బీన్ సేవింగ్ మనీ ఫర్ న్యూ బైక్ అండ్ ₹12,000 ఇన్ హిస్ సేవింగ్ అకౌంట్. ఆల్రెడీ తన వద్ద 12,000 ఉంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. హీ డిసైడెడ్ టు సేవ్ అన్ అడిషనల్ ₹1,500 ఈచ్ వీక్, అంటే ఈచ్ వీక్ 1,500 సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు. హౌ మెనీ వీక్స్ విల్ హీ టేక్ ఫర్ టామ్ టు హ్యావ్ టోటల్ 21,000? టోటల్ 21,000. ఆల్రెడీ 21,000 సేవ్ చేయాలి అంటే అడిషనల్గా తను ఇంకెంత సేవ్ చేయాల్సి ఉంటుంది? 6,000 ఎస్ 9,000. ఇక్కడ 9,000 ఇంకా అడిషనల్గా సేవ్ చేయాలి. మరి 9,000లో ఎవ్రీ వీక్ తను ఎంత సేవ్ చేస్తాడంటే 1,500 మాత్రమే. 1 వీక్కి 1,500 సేవ్ చేసేవాడు మరి ఆటోమేటికలీ 9,000 కోసం ఎన్ని వీక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందంటే 6 వీక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి 6 వీక్స్ అంటే కనుక బి అనేటువంటిది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. తను ఆల్రెడీ ₹12,000 తన వద్ద ఉంది. ఇంకా తనకు ఇంకేం కావాలంటే 21,000 కావాలి. అడిషనల్గా ఎంత సేవ్ చేయాల్సి ఉంటుందంటే 9,000. మరి ఈ 9,000 అనేటువంటిది కాస్త ఒకేసారి వస్తుందంటే రాదు. ఎవ్రీ వీక్కి 1,500 వస్తుంది. మరి అలాంటి 1,500 ఎన్ని కలిస్తే 9,000 అవుతుందని చూసుకుంటే క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ రత్నేష్ మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంటుంది? 12:7 అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. ఈజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. ఇది 40% ఇంక్రీజ్ అయిందంట. ఇది 40% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇంకా మీరు చూసుకుంటే 40% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 50%. ఎక్స్పెండిచర్ అనేది 50% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి, వాట్ ఈజ్ ద న్యూ రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్? ఇక్కడ మనకు అడుగుతున్నది ఆ న్యూ రేషియో కావాలి. మరి న్యూ రేషియో కావాలంటే ఏం చేస్తారు? సింపుల్గా తన ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో 12 పైన ఇది 100% అబ్సల్యూట్ వాల్యూ అనుకుంటే ఒక 40% రైస్ చేయండి, ఏమవుతుంది? 140%కి వెళ్తుంది. సిమిలర్లీ ఇది 7ని 100% అనుకుంటే ఇది 50% రైజ్ అయినప్పుడు ఏమవుతుంది? 150%కి పోతుంది. 0 0 క్యాన్సిల్. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 7తో 2 టైమ్స్ క్యాన్సిల్, 3తో 4 టైమ్స్ క్యాన్సిల్, 3తో 5 టైమ్స్ క్యాన్సిల్. ఫైనల్గా మనకు వచ్చేది కాస్త ఏమవుతుందంటే 8:5. అంటే తన యొక్క న్యూ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియో కాస్త ఏమవుతుందంటే 8:5 అవుతుంది. ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ మనకి ఆన్సర్గా చెప్పవచ్చు. జస్ట్ రొటీన్ క్వశ్చన్ క్లాస్ రూమ్లో మనం మాట్లాడేది. పేపర్ మొత్తానికి ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఇది. ద లెంత్ ఆఫ్ ద parallel sides of a trapezium are 20 cm and 10 cm respectively. The length of 2 non-parallel sides are 13 cm each. చూడండి, non-parallel sides. ఫైండ్ ద ఏరియా అని చెప్పేసి అంటున్నాడు. ఒక ట్రెపీజియం చూడటానికి బేసికల్లీ ఇలా ఉండొచ్చు. ఇందులో మనకి ఏమి ఇచ్చాడంటే పేరలల్ సైడ్స్ అంటే ఈ 2 వస్తాయి. అందులో ఒక సైడ్ వచ్చేసి 10 సెంటీమీటర్ అన్నాడు, అనదర్ సైడ్ ఎంత అండి 20 సెంటీమీటర్. ఇకపోతే నాన్ పేరలల్ సైడ్స్ అంటే ఇదిగోండి ఈ 2, సమలంబ చతుర్భుజం అన్న ట్రెపీజియం అన్న ఒకటే. ఈ నాన్ పేరలల్ సైడ్స్ వచ్చేసి మనకేమన్నాడు ఒక్కొక్కటి 30, అంటే 2 ఈక్వల్ ఉంటాయి అన్నట్టు. ఇది 30, అలాగే ఇది కూడా 30. ఇప్పుడు ఇది ఈజీగా ఈ క్వశ్చన్ లేపేయడానికి ఒక సింపుల్ టాస్క్ ఏంటంటే జస్ట్ మీరు ఒక ఇలాంటి పెర్పెండిక్యులర్ డ్రా చేశారు అనుకోండి. ఇలాంటి పెర్పెండిక్యులర్ డ్రా చేసేటట్టుగా మీరు ఊహిస్తే మీ క్వశ్చన్ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ 10ని పెర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి ఇక్కడ కూడా 10 సెంటీమీటర్ ఇది ఆక్యుపై చేసేస్తుంది. అప్పుడు రిమైనింగ్ ఇంకేముంటుందంటే 10 ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఆ 10 అనేది ఇక్కడ ఒక 5 ఉంది, సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక 5 ఉందనుకోండి. మీ అందరికీ తెలుసు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 13 స్క్వేర్. ఇవి ఒక పైథాగరస్ ట్రిప్లెట్ని ఫామ్ చేస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ 5 ఇక్కడ 13 ఉందంటే డెఫినెట్లీ సైడ్ ఏమవుతుంది 12 అవుతుంది. ఇది కూడా ఏమవుతుందండి 12 అవుతుంది. ఇలాంటప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ట్రెపీజియంకి ఆల్ పాసిబుల్ మెజర్మెంట్స్ మనకు తెలిసాయి. ట్రెపీజియం ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు d/2 ఇంటూ a+bగా చెప్తాం. మరి అలాంటప్పుడు d అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత చూడండి, ప్యారలల్ లైన్స్ మధ్య పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది 12/2 ఇంటూ a+b అంటే ఈ ప్యారలల్ సైడ్స్ ఏనండి. ప్యారలల్ సైడ్స్ ఒక 10 అయితే మరొకటి ఏమవుతుంది 20. ఇప్పుడు 2తో ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్. అగైన్ 36 వచ్చేది కాస్త ఏమని రాయొచ్చు అంటే 180 cm² రాయొచ్చు. 180 cm² అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది ఆన్సర్. మీకు నచ్చితే ఇదైనా చేయొచ్చు, లేదు అంటే కనుక ఈ మొత్తాన్ని ఒక రెక్టాంగిల్గా తీసుకుంటే
మరి 10/10 ఏమవుతుంది 100 అవుతుంది. దానిపైన ఈ చిన్న ట్రయాంగిల్ ఏరియా మీరు కట్టాలి. మరి హాఫ్ ఇంటూ బేస్ 5 అయితే హైట్ ఏమవుతుంది 12 అవుతుంది. ఇలాంటివి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేసుకోండి. మరి అలాంటప్పుడు కాస్త మనకు వచ్చేటువంటి ఫైనల్ ఆన్సర్ కాస్త ఏమని రాయొచ్చు అంటే సరే 10 × 12 అంటే 120 అవుతుంది. 120కి మరొక 60 యాడ్ చేసుకుంటే 120 + 60 కలిసి ఏమవుతుంది 180. సో ఈ 2 మెథడ్స్లో ఏదైనా మీరు చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న అజంప్షన్ ఏంటంటే ఈ 10 సెంటీమీటర్ని ఎగ్జాక్ట్గా దీన్ని మనం ఇంపోజ్ చేస్తే మరి రిమైనింగ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే మరొక 10 ఉంటుంది. ఆ 10ని ఈక్వల్గా వచ్చేటట్టుగా నేను ఇమాజిన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఐసోసెలస్ ట్రెపీజియం కాబట్టి ఆ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ జరగబోయేది కూడా ఈక్వల్గానే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈజీగా దీనికి ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటిది. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోని మరింత మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.